ఈరోజు ఆలు ఫ్రై కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆలుగడ్డల్ని చిన్నగా కట్ చేసి వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత 5, 6 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక ఉల్లిగడ్డని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకొని ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం, సాల్ట్ కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ కర్రీ పైన మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల మనకి ఈ ఆలుగడ్డ ముక్కలు అనేటివి మెత్తబడతాయి. మూత పెట్టకుండా మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఆలుగడ్డ క్రిస్పీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిధనియాల పౌడర్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సింపుల్‌గా